చచ్చాను. ఏమైంది? మీ నాన్నగారు వచ్చారు. దేవి అమృపాలి. మోసగాడా, సిగ్గులేదు, దుస్సాహసి! నా పుత్రికని నువ్వు అసలు ఎలా స్పర్శించావు? ఇక మృత్యువు కూడా నిన్ను నా నుండి కాపాడలేదు. అమ్ము, తల్లి, అమ్ము! లేదు మహారాజా, నా వంటి ఒక తుచ్చ ప్రాణి స్వప్నంలో కూడా ఆ విధంగా ఊహించలేడు. నేను ఇటువైపు నుంచి వెళ్తూ ఉన్నాను. దేవి అమృపాలి తమ మందిరం నుంచి వస్తూ ఉన్నారు. ఆవిడకు కళ్ళు తిరిగాయి. పడిపోబోతూ ఉంటే నేను వచ్చి బలవంతంగా పట్టుకున్నాను మహారాజా. నన్ను మూర్ఖుణ్ణి చేసే ప్రయత్నం చేయొద్దు. లేదు మహారాజా, నేను సత్యమే చెప్తున్నాను. దేవి అమృపాలి, కళ్ళు తెరవండి, లేదంటే తమ తండ్రి గారు నా కళ్ళను శాశ్వతంగా మూయించేస్తారు. కళ్ళు తెరవండి. పుత్రి, నేను నాకు ఏమైంది నాన్నగారు? అమ్ము, నేను మీ కళ్ళ ముందే ఉన్నాను. చూడండి, మీరు బానే ఉన్నారుగా? అవును నాన్నగారు. భాస్కర్, మళ్ళీ నన్ను రక్షించినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు. చూసారా మహారాజా, నేను నిజమే చెప్పాను. పుత్రి, మీరు మీరు మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎవరైనా ఉన్నారా? దాసి, ఇప్పుడు లెక్క సరిపోయింది కదా? తనని తీసుకువెళ్ళండి. ఓరిని భాస్కర్, తను నీకంటే తక్కువేం కాదు. తెలియకుండానే తను నా ప్రశ్నకు సమాధానం కూడా చెప్పింది. ఇంకో సమాధానమా? అవును బాబాయ్. చూడు, ఏ పొడుపు కథకైనా ఒకటే సమాధానం ఉండవలసిన అవసరం లేదుగా. నేను చెప్పిన సమాధానమే సరైంది అని అక్కడ అందరూ ముందు నిరూపించగలిగితే ఆ రాజకుమారి దగ్గర సరైన సమాధానం ఉన్నా నా సమాధానం తప్పని తను చెప్పలేదు కదా. ఇలా చూడు, పొడుపు కథలోని మొదటి పంక్తి రాత్రిలాగా నల్లనిది. ఈ పంక్తిని రుజువు చేయడానికి మనకి ఒక వ్యక్తి కావాలి. అతను ఎలా ఉండాలంటే రాత్రిలాగా నల్లగా ఉండాలి. రెండవ పంక్తి గంగ వద్ద నివసించేవాడు. ఈ పంక్తిని రుజువు చేయడం కోసం నేను ఏం చెప్తానంటే అతను గంగా తీరం వద్దే నివసిస్తున్నాడు అని చెప్తాను. మూడవ పంక్తి పెద్ద పెద్ద కోశాలకు కాపలాదారు. ఇది కూడా నేను ఖచ్చితంగా నిరూపించగలను. అతను రాజదర్బారుకు కాపలాదారు అని చెప్పి. ఇక ఈ ఆఖరి పంక్తి ఒకరి మెడలో హారం వలె ఉంటుంది. నేను ఆ మనిషి విషయంలో ఏం నిరూపిస్తాను అంటే అతడు ఒక హారంలా మారి అందరి మెడలకు చుట్టుకుంటాడు అని. ఇక అతని పేరు కూడా మాలా సింగ్. అద్భుతం భాస్కర్, అద్భుతం. ఇవాళ నాకు నీలో రామ కనిపిస్తున్నాడు. కానీ రాత్రిలాగా నల్లగా ఉండే మనిషిని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అతని ఎలాగైనా వెతకాలి బాబాయ్, వెంటనే వెతకాలి. పద. రాత్రి వలె నల్లగా ఉండేవాడు, గంగా తీరం వద్ద నివసించేవాడు. నువ్వెలాగో భవనానికి కాపలాదారువి. అయితే పద, మెడకి చుట్టుకుందో గాని. ఇదిగో. చాలు చాలు చాలు. ఈ రోజంతా హత్తుకునే ఉంటావా? రేపటి కూడా కొంచెం మిగుల్చుకో. అసలైన అభినయాన్ని రేపు రాజదర్బార్లో చేయాలి, అర్థమైందా?
నేను ఏదో ఒక రకంగా ఆ పొడుపు కథను పరిష్కరిస్తే ఆ తర్వాత నేను నిరూపించుకుంటాను ఆ పండిత రామకృష్ణ కంటే ఎంతో తెలివైన వాడిని నేనేనని. అప్పుడు ఆ రాజకుమారికి అర్థమవుతుంది నేను ప్రతి విషయంలోనూ అనవసరంగా తల దూర్చానని. కానీ పొడుపు కథకు సమాధానం ఏమయ్యుంటుంది? కనీమణి! ఆడపిల్లల్లా ఎందుకు చేస్తున్నారు? కొన్ని రోజులు రాజగురువులుగా ఉండేసరికి చేతులలో బలమంతా పోయింది. కానివ్వండి, పని చెయ్యండి. సరిగ్గా నా కాళ్ళు పట్టండి. రాజగురు చూడు. చూడు కాదు, చూడండి. గుర్తు పెట్టుకోండి, రాజగురువును అవమానిస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అని. భూతపూర్వపు రాజగురువుల్లారా, ఇక సరిగ్గా కాళ్ళు పట్టండి. మూర్ఖుల్లారా, కాళ్ళు పట్టమన్నాను, కాళ్లల్లో ఎముకలు విరగొట్టమనలేదు. సరిగ్గా పట్టండి. గుర్తు పెట్టుకోండి, కాళ్ళు పట్టిన తర్వాత మీరు నాకు మర్దన చెయ్యాలి. ఆ తర్వాత నాకు స్నానం చేయించాలి. ఆ తర్వాత మీరు పిండి వంటలు వండాలి. ఆ తర్వాత మీ చేతులతో నాకు తినిపించాలి. ఆ తర్వాత ఒకవేళ ఏదైనా పని నాకు గుర్తొచ్చిందంటే అప్పుడు మీరు ఆ పని చెయ్యాలి. ఆహాహాహా. ధనీచార్యులు గారు చూడండి, ఈ ముసలాడు మనల్ని అతన్ని ఏ విధంగా అయితే కష్టపెట్టామో అవన్నీ గుర్తు పెట్టుకొని మరి మనల్ని పగ తీర్చుకుంటున్నాడు. మీరు చాలా సరిగ్గా చెప్పారు మణిచార్యులు గారు. కానీ గుర్తుంచుకోండి, విజయనగరం రాజగురువులు గారి ఆసనం. అది మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే మహారాజులు బాలకుమారులు సంతోషించినప్పుడే. ఇక మహారాజు గారు మన వల్ల ఎప్పుడు సంతోషిస్తారంటే మన విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన సమస్య, ఈ మహారాజుడు జాంబవంతుడి రూపంలో వచ్చిన సమస్య సమాప్తమైనప్పుడు. ఏం చెయ్యాలి? ధనీచార్యులు గారు చెప్పండి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది, మీరు చూస్తూ ఉండండి. ఈ తదాచార్యుడితో నా కాళ్ళు పట్టించుకోలేదంటే అప్పుడు నా పేరు అసలు మణిచార్య కాదు. సభను ప్రారంభించండి. అప్రమత్తం, రాజకుమారి దేవయాని విచ్చేయుచున్నారహో. మణిచార్యులు గారు, మీరు సంచిలో సర్పాన్ని జాగ్రత్తగానే ఉంచారు కదా? ఆహా, ధనీచార్యులు గారు, జాగ్రత్తగానే ఉంచాను. ఈ సర్పాన్ని నేను రాజకుమారి మీదకు విసరాలి. అప్పుడు రాజకుమారిని సర్పం కాటేస్తుంది, మన పని అయిపోతుంది. ఆ తర్వాత విజయనగరం సురక్షితంగా ఉంటుంది. మహారాజు మన వల్ల సంతృప్తి చెందుతారు. ఆ తర్వాత ఈ తదాచార్యుణ్ణి తన ఆసనం నుండి తొలగించి మన ఇద్దరిని మళ్ళీ రాజగురువుల్ని చేస్తారు. పండిత రామకృష్ణ గారు ఇంకా రాలేదా? రాజకుమారి గారు, నాకు ఏదైతే అనిపిస్తుందంటే మీరు ఏదైతే పొడుపు కదా ఆయన్ని అడిగారో దానికి అతను సమాధానం వెతకలేకపోయినట్టున్నాడు. అందుకే రాజ్యం నుంచి దూరంగా పారిపోయాడు. అరే ఈ కైకాల, నీ మొహానికి మసిపుయ్యా. పండిత రామకృష్ణ విచ్చేయుచున్నారహో. పండిత రామకృష్ణకి జై! పండిత రామకృష్ణకి జై! పండిత రామకృష్ణ, నాకు సమాధానం తెలిసింది. మీరు ఎద్దు అని చెప్పండి. ఎద్దు మెడలో హారంగా ఎలా మారుతుంది గురువర్యా? హే! ప్రణామాలు మహారాజా. ప్రణామాలు పండిత రామకృష్ణ గారు. ప్రణామాలు మహారాణి. ప్రణామాలు మహామాత్య. ప్రణామాలు రాకుమారి దేవయాని. ప్రణామాలు. మరి పండిత రామకృష్ణ గారు, మీకు నా పొడుపు కథకు సమాధానం తెలిసిందా? దొరికింది రాకుమారి. అయితే జవాబు చెప్పండి. రాకుమారి తమ పొడుపు కథకు సమాధానం స్వయంగా ఇక్కడికి నడుచుకుంటూ రాబోతోంది.
ఏయ్, వద్దు, తప్పుకో, వెళ్ళు. చూడండి రాకుమారి గారు, ఇదిగో ఇక్కడ ఉంది తమరి పొడుపు కథకు సమాధానం. నేను నా పొడుపు కథకు జవాబు అడిగాను, హాస్యానికి కారణం కాదు. అరే పండిత రామకృష్ణ, ఏం చేస్తున్నారు? నేను ఎద్దు అని చెప్పమంటే మీరు ఏకంగా ఎద్దునే పిలిచేశారా? ఇక విజయనగరము పోయినట్టే, నా రాజగురువు పదవి కూడా పోయినట్టే. ధనిచారులు గారు, చెప్పండి మణిచార్యులు గారు. సర్పము. ఆ సంచిలో నుంచి సర్పాన్ని బయటికి తీయండి. అరే ఎక్కడి నుంచి తీయమంటారు? అది ఏమన్నా ఆట వస్తువా తీయడానికి? సర్పము సంచిలో లేదు అసలు. ఎటో వెళ్ళిపోయింది. సర్పము వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు. అందులోనే ఉండుంటుంది, చూడండి. అదే చూస్తున్నాను. ఇక్కడే ఎక్కడో ఉండాలి, కానీ ఎక్కడుంది? ఇది సరైన సమాధానం కాదు. నేనెంతో సంతోషించాను నా పొడుపు కథకు సమాధానం ఒక తెలివైన వ్యక్తి ఇవ్వబోతున్నందుకు. కానీ నాకిది అస్సలు తెలీదు మీ సమాధానము ఇదవుతుందని. కాదు 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 నా సమాధానం అనుచితమని తమకనిపిస్తోంది. అయితే నా సమాధానం తప్పని తమరే నిరూపించండి. రాత్రిలాగా నల్లనిది. మహారాజా, తమరే చూడండి, ఇతడు రాత్రిలాగా నల్లగా లేడంటారా? ఇతను నివసించేది కూడా గంగా తీరం వద్దే. రాజ్యంలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. పెద్ద పెద్ద కోశాలను కూడా కాపలా కాస్తూ ఉంటాడు. ఇక మెడలో హారంలాగా ఎప్పుడూ అందర్నీ హత్తుకుంటూ ఉంటాడు. అది మీరే స్వయంగా చూశారు. ఇక ఇతని పేరు కూడా మాలసింగ్. భలే భలే పండిత రామకృష్ణ గారు, భలే. ఏం జవాబు చెప్పారు? మహారాజా, అసలు ఇది సరైన సమాధానమే కాదు. జవాబు వేరే ఉంది. కానీ నా సమాధానం కూడా సరైనదే. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మహాజ్ఞానులని నేను అనుకున్నాను, కానీ నేను కూడా తమరెంతో తెలివైన వారు అనుకున్నాను రాకుమారి. ఇప్పుడు తమరు నిరూపించవలసింది ఒకటే, నా సమాధానం సరైంది కాదు అని. పండిత రామకృష్ణ గారు, ఇది కేవలం యాదృశ్చికం. మీరు చెప్పిన ఈ సమాధానం నా సమాధానమని చెప్పగలరంతే. కానీ ఇది ఆ సమాధానం కాదు. ఆ సమాధానం ఏదైనా కానివ్వండి, కానీ ఈ సమాధానం అనుచితం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారు పండిత రామకృష్ణ గారు? పాము పాము అరే మాలసింగ్, మాలసింగ్ ఆగు, మాలసింగ్. ఇది ఆ భయంకరమైన సర్పమే. శివ 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 శివ. శివుడి మెడలో ఉండే నాగరాజు ఇప్పుడు నా మెడలోకి ఎలా వచ్చింది? రాత్రిలాగా నల్లనిది, గంగ దగ్గరే నివసించేవాడు. గొప్ప గొప్ప కోశాలకు కాపలాదారు. మెడలో కనిపిస్తుంది ఒక హారం. రాకుమారి గారు వెనక్కి వెళ్ళండి. రాకుమారి గారు వెనక్కి వెళ్ళండి. రాజకుమారి జరగండి.
ఎవరూ భయపడకండి, నాగరాజు ఎవరు ఏమీ చేయడు. పండిత రామకృష్ణ గారు, అద్భుతం. అన్నిటికంటే నాకు ముందు చెప్పండి, దర్బార్లోకి పాము తీసుకొచ్చే సాహసం ఎవరు చేశారు? ఎవరు ఆ దుస్సాహసి? నా ముందుకు తీసుకురండి. క్షమించండి మహామత్య, నాగరాజుని నేనే ఈ దర్బార్లోకి తీసుకొచ్చాను. కానీ ఏ కారణంగా? మహారాజా, నేను దీనిని జోలిలో ఉంచాను, కానీ ఆ జోలి ఏమైందో కూడా తెలియడం లేదు. ఇది అందులోంచి బయటికి ఎలా వచ్చి దర్బార్లోకి వచ్చిందో కూడా తెలియడం లేదు. సరే గాని ఇది మహారాజు అడిగిన ప్రశ్నకు సమాధానం కాదు. సమాధానం కోసమే తీసుకొచ్చాను మహామత్య. ఎందుకంటే రాకుమారి అడిగిన పొడుపు కథకి సమాధానం ఇదే. రాత్రి వలె నల్లనిది, గంగా తీరం వద్ద నివసించేది, పెద్ద పెద్ద నిధులకు కాపలాదారు, అందరి మెడల్లోనూ హారంలా చుట్టుకుంటుంది. అంటే నాగరాజు. ఒప్పుకుంటున్నాను పండిత రామకృష్ణ గారు, నేను అడిగిన పొడుపు కథకు ఇదే సమాధానం. ఉత్తమం, అతి ఉత్తమం. కానీ మీకు సమాధానం తెలిసినప్పుడు మాలాసింగ్ని మీరు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? నేను ఏం నిరూపించాలనుకున్నానంటే ఎటువంటి పొడుపు కథకైనా సమాధానం ఒకటే ఉండవలసిన అవసరం లేదు. మీ దృష్టిలో మీ సమాధానం సరైందైతే నా దృష్టిలో నా సమాధానం సరైంది. కనుక రాకుమారి, ఈసారి ఏ పొడుపు కథైనా అడిగేటప్పుడు బాగా ఆలోచించుకుని మరీ అడగండి. మీ తెలివితేటలు చాతుర్యం గురించి ఏదైతే విన్నానో మీరు సరిగ్గా అలాగే ఉన్నారు. కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్తారా? మీరు నా ప్రాణాలెందుకు కాపాడారు? ఆ సర్పం నన్ను కాటేసుంటే మీ రాజ్యానికి వచ్చిన ప్రమాదం తప్పిపోయి ఉండేది. రాకుమారి, తమరు మా అతిథులు. ఇక మా విజయనగరం అతిథి దేవో భవ అనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తూ ఉంది. కనుక తమరి ప్రాణాలను రక్షించడం నా కర్తవ్యం. భలే భలే పండిత రామకృష్ణ, ఇవాళ మీరు మళ్ళీ నిరూపించుకున్నారు. మొత్తం విజయనగర సామ్రాజ్యంలో మీకన్నా తెలివైన వ్యక్తి మరొకరు లేరు అని. ఎంతో సులభంగా రాజకుమారి ప్రశ్నకు సమాధానం చెప్పారు. అది కూడా ఒకటి కాదు, 2. రాజకుమారి గారు, మీరు పండిత రామకృష్ణని తర్వాత ప్రశ్నని అడగండి. నాకు పూర్తి నమ్మకం ఉంది, పండిత రామకృష్ణ ఈ పొడుపు కథకు కూడా సమాధానం ఇలా సూక్ష్మమైన వ్యవధిలో ఇచ్చేస్తారు. ఉత్తమమైన ఆలోచన మహామత్య, ఉత్తమమైన ఆలోచన. నియమం ప్రకారం నా 2వ ప్రశ్న ఇదే. తండ్రి ప్రేమకు అభిలాషి, దూరదేశాలకు చెందిన నివాసి, స్వయంగా ఒక అమరుడు, దారి తప్పిన వాళ్లకు దారిని చూపుతాడు. ప్రశ్న విచిత్రమైనది. ఈ ప్రశ్న జ్ఞానులను కూడా ఇరికించింది. విద్వానులు నిజం కోసం వెతుకుతారు. ఉత్తరంలోనే ఉత్తరము దాగి ఉంది. ఓరిని, ఏమిటి ప్రశ్న ఇలా ఉంది? నాకేమీ అర్థం కావడం లేదే. రాజకుమారి గారు, నాకేమనిపిస్తుందంటే మీరు చాలా సులభమైన ప్రశ్నను అడిగారు అని. పండిత రామకృష్ణ, ఇచ్చేయండి జవాబు.